150 రూపాయలండి పారిజాతం చెట్లు. చెప్పండి వస్తున్నాను. ఏ పనస మొక్కలని, పనస మొక్క ఎంత ఉందో చూడు, 80 రూపాయలు పర్లేదు. కానీ దీనికి అంటుగట్ కాయం లేదు, ఉత్తి మొక్కలే. ఏంటిది టేక్ చెట్టా? టేక్ చెట్టు 50 రూపాయలు. మామిడి చెట్టు కాయ ఉంది. మామిడి చెట్లు ఎంత రేట్ ఎంత ఉందో చూద్దాం. దీన్ని ఇదిగా 3000 అంట. 3000. ఏది మామిడి చెట్టునా? ఇంకో 2 కాయలు ఉన్నాయి, ఒకటి కూడా కాదు. 2 కాయలు ఉన్నాయి. ఇవి మంచి వెరైటీ మొక్కలు. ఇది రేట్ ఎంత మామూలుగా ఎంత రేట్ ఉంటాయో. ఇది బొంసాయి మొక్కల్లా ఉన్నాయి. జాంకాయ పిందులు ఉన్నాయి. ఇదా పీపులోటే ఉన్నాయి, ఇంకా అవ్వలేదు. ఇదంతా 40 రూపాయలు మొక్క అంట. బాగానే ఉందండి, పెద్ద పెద్ద రేట్లు ఏమి అనిపించలేదు. ఇది ఉసిరి చెట్ట, అప్పుడు కాయగా పోతేసేసింది. ఎంత చిన్న మొక్క పోతా. ఇది దానిమ్మ చెట్ట కాదు, కాదు కాదు 160 రూపాయలు అంట. సపోటా చెట్టు ఇదంతా రేటు ఉంది చూసాను. 140 రూపాయలు ఉందంట సపోటా చెట్టు. కొంచెం పొద్దున్నే బయలుదేరాల్సింది. ఇది ఏం మొక్క అంటావు? ఇది ఏం మొక్క అంటావు? జీడిపప్పు మొక్క 80 రూపాయలు అంట. కానీ పిందులు చిన్నవి ఉన్నాయి, పెద్దగా లేవు. చాలా పెద్దది. ఇంకా సైడ్ ఉంది. ఏంటంటే అంజీర్ మొక్క. ఇది అంజీర్ 65 రూపాయలు ఉంది. చిన్నవి కాకపోతే మొక్కలు, కానీ చాలా మంచిదంట హెల్త్కి. ఉసిరి చెట్టు 180 రూపాయలు ఉంది. ఉసిరి చెట్టు గట్టిగానే ఉంది. డ్రాగన్ ఫ్రూట్ అనా? డ్రాగన్ ఫ్రూటే, రెడ్ అదంట. 80 రూపాయలు ఉంది. ఇది ఏ సైడ్ అసలు? ఇది ఊరే ఊరో? కడుపులంక. చాలా రకాలు ఉన్నాయి. ఇక్కడి నుంచి మొక్కలు ఎక్స్పెక్ట్ అవుతాయి. ఇదేంటిది కాయలతో ఉంది, కరివేపాకు. ఇది ఎంత ఉంది? 150 రూపాయలు ఉంది కాయలతో పాటు కరివేపాకు. ఇది తమలపాకు మొక్క. తమలపాకు 125 రూపాయలా? గట్టిగానే ఉన్నాయి రేట్లు. ఇది మామూలుది అనుకుంటా. అదో టైప్లో ఉంది, ఇదో టైప్లో ఉంది. ఈ అవసరం లేదు కానీ ఇవే అనియా. ఇది ఏం మొక్క అనుకున్నా? బిర్యానీ ఆకు మొక్క. చంపకూడదు. ఎంత రేట్ ఉంది చూడు, రేట్ ఎంత చూడు. అమ్మంది పెద్ద పెద్ద రేట్ ఎంతో తెలియలేదు. ఇది నువ్వు రేట్లు చూసుకుంటారా? రేట్ చెప్పుకుంటా చూడ. 150 రూపాయల. ఇదిగో గులాబ్ జామున్ కాయలు 60 రూపాయల. గులాబ్ జామున్ కాయలు మొక్క. ఇది బలా ఉంటుంది, చిన్న సైజ్ ప్లాంట్. మల్లంట్లు చాలా రకాలు ఉంది మొక్క. అంటే మనకు లోపల తీసాం కదా, ఇవన్నీ మామూలు మొక్కలేలే. కానీ నాకు ఇది కావాలి మొక్క, మరి దొరుకుద్దో లేదో తెలియదు. అది నల్లేరుకాడ మొక్క కావాలి పర్టికులర్గా. నేను దానికోసం వచ్చాను. చాలా బాగుంది, నర్సరీయే బాగుంది. నాకు ఈ పక్క మొక్కలే అంతలేదు కానీ ఆల్రెడీ అక్కడ వీడియో కట్ చేశాను. ఇది చూడు, ఇది ఏ మొక్క అంట? రేట్ ఎంత ఉంటుందో?
రాఖీ పూలు కాగితం పూలు రాఖీ పూలు. అన్నయ్య చెర్రీసా? ఇది వెరైటీగా ఉన్నాయా కాయలు? చూడ కాయల్లాగా లేవు, మొగ్గల్లా లేవి. చెర్రీలు అంటావా? దీని పేరేంటి? మిక్కీ మౌస్ అంట. 250 రూపాయలు. బాగుందని 250 రూపాయలు పర్లేదు. మిక్కీ మౌస్ అంట, భలే ఉంది. ఇంకా 2 షెడ్లు ఉన్నాయి, కూడా చూపించచ్చు. అట్టి చెట్లు ఉన్నాయి, వెరైటీ చెట్లు అన్నీ ఇక్కడ కనిపిస్తున్నాయి. ఇదిగో ఈ రకమే మర్చిపోయి మొన్న. ఇది కాయ కూడా ఇలాగే ఉంటుంది, ఇలాగే రంగుల కింద ఉంటుందా? ఎంత? 5,000 బాబాయ్. అది 10,000 అంతా చెప్పినట్టుంది ఎవరెవరు. రెడ్ మొక్కలు ఇక్కడ ఏం మొక్కలు వేసారేమో, కానీ అట్టి చెట్లు 3,000 ఉన్నాయి. వెరైటీ ఆఫ్ అట్టి చెట్లు. ఆకు దగ్గరే పెట్టి ఎత్తుంది సొక్క. పువ్వులు ఉన్నాయి ఇక్కడ. ఎట్లా ఉందండి? జడలు లేరు దీనికి. ఈ పెద్ద పెద్ద పువ్వులు అవుతాయి ఇక్కడ ఉన్నాయి కాబట్టి, చిన్న చిన్నవి ఉన్నాయి. కానీ ఇగో జడలు లేరు. ఇది ఏం రకంగా జడల మొక్కలు. మొక్కలే ఉంది. $20,000 అంటది మొక్క. ఇదా? ఇదంత ఉంది రేటు. 60,000 అంటది. ఇది 2 లక్షలా? బాబాయ్ చాలా రేటు ఉంది. బాగుంది మొక్క. ఇది ఎక్కడ? చైనాలో తిప్పుతారని వారు. ఇది 1,75,000. రేట్లు ఇలా పెట్టేస్తే సరిపోద్ది మనకి. 1,75,000. ఇవన్నీ అటు వచ్చేస్తావా? $2 లక్షలు ఇది. 2 లక్షలు ఇది.
తీసాను అవి. ఈ మొక్క రేటే ఉందండి 1,25,000 అంట. చాలా చాలా ఎక్స్పెన్సివ్. మరి కింద పట్టుకుంటే అని అంటారేమో తెలీదు. మొగ్గల మట్టికి గులాబీ పువ్వుల్లా ఉన్నాయి, చాలా అందంగా ఉన్నాయి. అసలు భలే అందంగా ఉన్నాయి. కిందకైతే రాలిపోయింది చాలా మట్టుకు. చిన్న మొక్కలకు వేరే ఉంటుందో తెలీదు, కానీ పెద్ద మొక్కల మట్టికి గట్టి రేట్లో ఉన్నాయి. మీకు ఈ వీడియో నచ్చుతుంది అనుకుంటున్నానండి. మీకు నచ్చితే కనుక ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే ఖచ్చితంగా చేయండి. అంతేకాదండి, మీకు ఈ నర్సరీ గురించి ఏదైనా డీటెయిల్స్ అవసరమైతే నాకైతే ఖచ్చితంగా కామెంట్ చేయండి మర్చిపోకుండా. నేనైతే ఖచ్చితంగా మీకు రిప్లై అనేది ఇస్తానండి. మీకు